ప్రేమిస్తున్నాడు అనే వార్త తెలియచేయడానికి మేము మధ్యకి వచ్చాం. కావున ప్రియ స్నేహితులారా, కొద్దిగా ఈ మాటలు వినాలని ప్రభు పరట మనం చేస్తూ ఉన్నాం. ఇంకా ఎంత మంచి దేవుడు అంటే, ప్రియులారా, ఆ దినాల్లో సమాజంలో కుష్ఠరోగులను ముట్టేవారు కానీ, కుష్ఠరోగులతో మాట్లాడేవారు కానీ, కుష్ఠరోగుల్ని చేర్చుకునేవారు కానీ ఎవరు కూడా లేరు. ధర్మశాస్త్రం ప్రకారముగా ఊరు వెలుపట, పాలెము వెలుపట ఆ కుష్ఠరోగులను ఉంచాలి. కానీ ప్రేమగల రక్షకుడు ఏం చేశాడంటే, ఒకరోజు ఆయన శరీరధారిగా భూమి మీద సంచారం చేసినటువంటి దినాల్లో ఒక ఆయన వచ్చాడు. ఎవరైనంటే కుష్ఠరోగి. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అన్నాడు. స్త్రీలను గమనించండి, యేసు ప్రభువారు ఆయనను ముట్టి చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్ము అని చెప్పాడు. ఎంత మంచి దేవుడు కదా! అసలు ప్రియులారా, కుష్ఠరోగులతో మాట్లాడటానికి ఇష్టపడలేనటువంటి నాటి తరములో, కుష్ఠరోగులను ప్రేమించలేనటువంటి నాటి తరములో, కుష్ఠరోగులను దరిజార్చలేనటువంటి నాటి తరములో ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, నాకు ఇష్టమే. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సాయంకాల సమయమున నువ్వెవ్వరికి ఇష్టం లేదేమో, నీకన్నా తల్లిదండ్రులకు కానీ, పిల్లల బంధువులకు కానీ, నీ బిడ్డలకు కానీ, నీ స్నేహితులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ ఎవరికి ఇష్టం లేనటువంటి స్థితిలో ఉన్నావేమో. కానీ ఈ మంచి దేవుడు నీవంటే ఆయనకి ఎంతో ఇష్టం. అందుకనే ఆ రక్షకుడైన ప్రభువు ఈ సందేశాన్ని నీకు అందిస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, జాగ్రత్తగా గమనించండి. కనుక ఆయన ఎంత మంచి దేవుడు అంటే, కుష్ఠరోగి ప్రావపడ్డను పడి అడుక్కుంటూ ఉన్నాడు. ప్రియులారా, జాగ్రత్త గమనించండి. ఆ సమయంలో యేసు ప్రభువు వారు శరీరధారిగా వెళుతూ ఉన్నటువంటి తరుణంలో, అయ్యా ఈ సద్దడేంటి అని అడిగాడు. యేసు ప్రభువు వారి యొక్క మార్గం కూడా వెళుతున్నాడయ్యా అన్నారు. అప్పుడు వెంటనే కేకలు వేశాడు, యేసు, నజరేయుడైన యేసు, మమ్మల్ని కరుణించమన్నాడు. ప్రియులారా, వెంటనే ప్రభువు ఆయన కన్నులు ముట్టాడు. స్వస్థతలు దొరకగా చూస్తూ ఉన్నాం. ఎంత మంచి దేవుడు కదా! ఒక ఆయనకి దయ్యం పట్టింది. ఏమిటా దయ్యం అంటే, మూలది చెవిటిది, మాట్లాడడానికి నోరు రానివ్వట్లేదు, చెప్పేది వినటానికి చెవులు కూడా వినపడకుండా చేసేస్తుంది. అయితే ప్రేమగల రక్షకుడు ఆ వ్యక్తిని చూసి బాగు చేశాడు, స్వస్థ చిత్తుడై ఉన్నాడు. పిల్లలు ఎంత మంచి దేవుడు కదా! ఆ మంచి దేవుడు నీలోనికి ప్రవేశించి నిన్ను రక్షించి నీ పాపాలు క్షమించి నీకు మోక్షాన్ని, వైకుంఠాన్ని, పరలోకాన్ని ప్రసాదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కావున అట్లాంటి మంచి దేవుడిని స్వీకరించి పాపక్షమాపణ పొంది మోక్షానికి, వైకుంఠానికి, పరలోకానికి వెళ్తావు. లేదు అంటే ఆ దేవుణ్ణి త్రోసివేసి ఈయన మాకు కాదు అని చెప్పి కడుచెవిని పెట్టి ఆయన మాటలు త్రోసివేసి నిత్య నరకానికి, యమగుండానికి వెళ్తావు. నీవే నిర్ణయించుకో. పరిశుద్ధ గ్రంథంలో చూడుము, మేలును కీడును, జీవమును మరణమును నేరుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు చెప్తూ వచ్చాడు. నీకేది కావాలో కోరుకో అన్నాడు. కనుక నువ్వేం కోరుకుంటావు? మేలు కోరుతావా, కీడును కోరుతావా, జీవాన్ని కోరుతావా, మరణాన్ని కోరుతావా? ఒకసారి తీర్మానం చేసుకో, నిర్ణయం తీసుకో. ప్రియా స్నేహితులారా, నేనే మంచి తరుణం. ఈ తరుణాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మరలా అవకాశం రాకపోవచ్చు. పెద్దలంటారు మానవుడికి జీవితం అల్పమైనదని, నేడింట్లో రేపు మంట్లో అంటారు. నీ బంధులో ప్రాణం ఉంటుండగానే పిల్లరా, నీ రక్షకుడైన ప్రభువుని నీ హృదయంలో స్వీకరించి పాపక్షమాపణ కనుక పొందుకుని ఉంటే నువ్వు నిత్య జీవానికి, మోక్షానికి, వైకుంఠానికి వారసులు కాగలుగుతావు. ఒకవేళ ఇవి మత సంబంధమైనవని త్రోసివేస్తే, తృణీకరిస్తే నిత్య నరకానికి ప్రాప్తురాలు అయిపోతావు. కనుక నీవే తీర్మానం చేసుకో. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్తాం. రండి, చిన్నపట్టి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మాకు సాధన దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినమునైనా ఉదయకాలమున ఇంతవరకు ప్రభా క్రీస్తు వార్తా పరిచర్య అంతట్లో మీరు నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు.
ఈ సాయంకాల సమయం అందు ప్రభా ఈ గ్రామంలో తండ్రి మీ సువార్తను ప్రకటించేటుండగా ప్రభా తండ్రి అనేక హృదయాలలో ప్రభా నీ వాక్యాన్ని విత్తగా నాయన దేవా నీవే నిజమైన దేవుడు అని లోక రక్షకుడు అని విమోచకుడు అని సృష్టికర్త అని సత్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రభా గ్రహించగలిగినట్లు వారికి అందరికీ తెరవండి ప్రభానికి వందనాలు. ఈ గ్రామాన్ని మీరు దర్శించండి ప్రభా, ఈ గ్రామస్తులతో మీరు మాట్లాడండి నాయనానికి వందనాలు స్తోత్రాలు. ఈ గ్రామాన్ని మీరు కాపాడండి ప్రభా, రక్షణలోనికి నడిపించండి నాయన. ఈ గ్రామ పాడి పశువులను ప్రభా, పంటలను మీరు దీవించండి ప్రభా, పిల్లలను దీవించండి నాయనానికి స్తోత్రాలు. అయ్యా ప్రభా ఈ గ్రామం అంతటిని ప్రభా తండ్రి అయ్యా మీరే తండ్రి కాపాడమని రక్షణలోనికి నడిపించమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలను పొందుకుంటారని యేసు నామములో ప్రార్థించుకుని నామ తండ్రి ఆమేన్. వాళ్ళకి